జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. కర్మకాండల్లో ఆడవాళ్ళు పాల్గొనవచ్చా లేదా? ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నటువంటి అంశం ఇది. తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వాళ్ళకున్నటువంటి పుత్రుల్లో ఎవరైనా అంతిమ సంస్కారాలు చేస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి క్రతువులు మిగతావన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులకి పుత్రుడు లేకపోయి ఉంటే పున్నామ నరకాన్ని తప్పించగలిగిన పుత్రుడే లేకపోయి ఉంటే ఆడవాళ్ళు కర్మకాండల్లో లేదా పితృ సంబంధమైనటువంటి ఇటువంటి సంస్కారాల్లో పాల్గొనవచ్చా? శాస్త్రం ఏం చెప్పింది? ఆడవాళ్ళు చాలామంది అనుకుంటారు, పితృకర్మలు చేయటానికి మాకు అర్హత లేదు, మాకు వివాహం అయిపోయింది, లేదా పుత్రుడికి మాత్రమే పితృకర్మలు చేయటానికి అవకాశం ఉంది. ఇందులో వాస్తవం లేదు. ఇందులో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే, ఆత్మావై పుత్రనామ అసిహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తూ ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే కేవలం కుమారుడికి మాత్రమే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు చేసేటువంటి స్థితిగతి ఉందని మనం పొరపాటు పడతాం. కానీ పుత్రుడు లేనటువంటి తల్లిదండ్రులు పుత్రికకు జన్మించి ఉన్నటువంటి పక్షంలో ఆడవాళ్ళు కూడా సమానంగా ఈ కర్మకాండల్లో పాల్గొనటమే కాదు, పితృదేవతలకి తర్పణాన్ని కూడా వదలవచ్చును, శ్రాద్ధ కర్మలు కూడా చేసే అవకాశం ఉంది. గరుడ పురాణం కానివ్వండి, నిర్ణయ సింధు కానివ్వండి, ధర్మ సింధు కానివ్వండి, మరే ఇతరమైనటువంటి ప్రామాణికమైనటువంటి ధర్మ గ్రంథంలో, మన సనాతన ధర్మంలో తల్లిదండ్రులు గతించిపోతే పుత్రుడు లేకపోయినంత మాత్రాన వాళ్ళ అంతిమ సంస్కారాలు చేయకూడదని కానీ, అంతిమ సంస్కారాల్లో స్త్రీలు పాల్గొనకూడదని కానీ ఎక్కడా లేదు. ఇది అశాస్త్రీయమైనటువంటిది. కాబట్టి తప్పకుండా పుత్రుడు ఉన్నా లేకపోయినా కూడా ఆడవాళ్ళు తప్పకుండా వాళ్ళకు సంబంధించిన తండ్రి యొక్క అంతిమ సంస్కారాలు, అమ్మకు సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు, లేదా కుటుంబంలో ఎవరి అంతిమ సంస్కారాల్లోనైనా ఎటువంటి ఇబ్బంది ఆలోచన లేకుండా అది పవిత్రమైనటువంటి కార్యంగా భావన చేసి, పిండ ప్రధానాది క్రతువుల దగ్గర నుండి, శ్రాద్ధ కర్మల దగ్గర నుండి, తిల తర్పణం దగ్గర నుండి, మాసికం దగ్గర నుండి ప్రతి విషయంలో కూడా పాల్గొనవచ్చు. అసలు ఎందుకు ఈ కర్మకాండాలు చేస్తూ ఉంటారు? ఎందుకు ఈ పితృకర్మలు చేస్తూ ఉంటారు? దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, గతించిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ లేదా జీవం నీటి కోసం, ఆహారం కోసం తహతహలాడుతూ ఆ వైతరణి ఒడ్డు నుండి 11 మాసాల పాటు చేసే ప్రయాణాన్ని మనం గరుడ పురాణంలో అద్భుతంగా మనం చదువుతూ ఉంటాం. అంటే నీటి కోసం, దాహం వల్ల, ప్రత్యేకించి ఆహారం కోసం ఆకలి వల్ల ఈ జీవుడు, గతించిపోయినటువంటి జీవుడు తహతహలాడుతుంటాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మన కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాసికం కానివ్వండి, అంటే ప్రతి మాసంలో చేసే క్రతువులు కానివ్వండి, దశదిన కర్మలు కానివ్వండి, సంవత్సరికాలు కానివ్వండి, ఇతర శ్రాద్ధ కర్మలు చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి జీవుడికి ఆహారం కానివ్వండి, దాహం వేస్తున్నప్పుడు నీరు కానీ, ఇతరత్రా స్థితిగతులు అతనికి చేకూరి కొంత బలము, తేజస్సు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా శ్రాద్ధ కర్మలను కానీ, కర్మకాండలను కానీ శ్రద్ధతో, భక్తితో, పితృదేవతల మీద అవ్యాజ్యమైనటువంటి భక్తి ప్రపత్తులతో, శ్రాద్ధతో ఈ క్రతువులు చెయ్యాలి అని పెద్దలు చెప్పారు,
మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పుత్రుడు జన్మించనంత మాత్రం చేత, లేదా ఆ కుటుంబంలో పురుష సంతతి లేని మాత్రం చేత, ఎవరో ఒకరి చేత, బయట వాళ్ళ చేత ఈ క్రతువులు చేయించనక్కర్లేదు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ మాతృశ్రీ అయినా, ఆడవాళ్ళెవరైనప్పటికీ నిషిద్ధం కానటువంటి రోజులు, అంటే వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి రోజుల్లో తప్పనిసరిగా పితృకర్మల్లో పాల్గొనవచ్చు.